నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం పైన భారీ అప్డేట్ అయితే వచ్చింది. అన్నదాత సుఖీభవ ఈ నెల 20లోగా వివరాలు నమోదు చేసుకోండి. అర్హులైనటువంటి ప్రతి రైతులకు 20,000 ఆర్థిక సాయం. పలు వివరాలు తెలిపినటువంటి అధికారులు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రంలో ఈ నెల 20వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎంతో కష్టపడి పంటలు పండించి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించడంతో పాటు వారికి అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ పథకం తీసుకొస్తుంది. అర్హులైన రైతులకు సంవత్సరానికి సాగు ఖర్చుల నిమిత్తం 20,000 ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలను రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. మిగిలిన 14,000 రూపాయల సాయాన్ని 3 విడతల్లో కూటమి ప్రభుత్వం రైతులకు అందించనుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా చర్యలు సైతం మొదలుపెట్టింది. ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదని వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలకు ఫైనల్ లిస్ట్. జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్లాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ నుంచి ఆర్జీఎస్కు పంపిన తరువాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తారు. అనంతరం ఫైనల్ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. ఇందులోనూ లబ్ధిదారులతో సంబంధిత అధికారులు ఈకేవైసీ చేయిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్లాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లు ఇచ్చారు. వెబ్లాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ అధికారి లాగిన్కు ఆ వివరాలను పంపిస్తారు. ఆ తరువాత జిల్లా వ్యవసాయ అధికారి వివరాలు వెళ్తాయి. వెబ్లాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి లిస్టు నుంచి తొలగిస్తారు. అర్హులంతా తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 20వ తేదీలోగా నమోదు చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అనకాపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం రామారావు తెలిపారు. ఇప్పటికే పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రంలో ఈ నెల 20లోగా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులు. అదేవిధంగా రైతుకు 18 సంవత్సరాలు పైగా ఉండాలి. భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు, పట్టా లేదా పాసబుక్ తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు మీద ఆధార్తో అనుసంధానమై ఉండాలి. అదేవిధంగా రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న రైతులు అంటే కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే కౌలు రైతులకు రైతు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులై రైతులందరూ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హులే. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రైతు యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలండి. అదేవిధంగా భూమి పత్రాలు, పట్టా పాస్ పుస్తకం కావాలి. అదేవిధంగా బ్యాంక్ యొక్క పాస్ పుస్తకం, మొబైల్ నెంబరు, భూమి వివరాలు, అదేవిధంగా రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు నెంబరు, బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 1 రోజు మాత్రమే గడువు ఉందండి. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళంటే తప్పనిసరిగా వీళ్ళు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారు ఈ అన్నదాత సుఖీభవ దరఖాస్తు యొక్క స్టేటస్ ని డిస్క్రిప్షన్ మీద ఇచ్చినటువంటి లింక్ ను ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుందండి. ఆన్లైన్లో కాకుండా ఎవరైనా ఆఫ్లైన్లో స్టేటస్ని చెక్ చేసుకోవాలి అనుకునేవారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే అక్కడ సిబ్బంది మీ యొక్క లాగిన్ ద్వారా స్టేటస్ని చెక్ చేస్తారు. అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా మీరు సంప్రదించవచ్చు. అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాలు నమోదు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్లాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేక లాగిన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. వెబ్లాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనలకు వెళ్తాయి. వివరాలన్నీ సరిగ్గా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరును చేరుస్తారు. వెబ్లాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు. వ్యవసాయంతో పాటు పండ్ల తోటలు, ఉద్యానవన తోటలు, పట్టు పరిశ్రమలకు సంబంధించినటువంటి పంటలు సాగు చేసే రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తిస్తుంది. ఆర్థికంగా బాగా ఉన్నవారికి, ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. మాజీ అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్ లాంటి వారికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రతిపాదిక పనిచేసేవారు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు.
జూన్ నెలలో పీఎం కిసాన్ 20వ విడతగా డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు అందించనున్నారు. ఇటీవలే జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో జూన్ నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా అనే విషయాన్ని మీరు సులభంగా మీ ఫోన్లోనే తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.